సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ముందు కౌశల్ గారు ఉన్నారు. కన్నప్ప గురించి ఎక్స్క్లూజివ్గా కొన్ని సీక్రెట్స్ అయితే మనకు చెప్పబోతున్నారు అనమాట. సో చూద్దాం. సో హాయ్ కౌశల్ అన్న, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. సో అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక పెద్ద ప్రాజెక్ట్లో చేయబోతున్నారు కదా. ఆబ్వియస్గా అంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది, కన్నప్ప ఏదన్నా విశేషాలు? యా సో కన్నప్ప గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శివుడికి మనసారా నమస్కారం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి సినిమాని నాకు ఇచ్చినందుకు. సో శివభక్తునైన నాకు కన్నప్ప లాంటి సినిమాలో ఒక బ్యూటిఫుల్ మాలీ క్యారెక్టర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో బిగ్ బాస్ తర్వాత మీకు తెలుసు, బిగ్ బాస్ షో ఇట్ సెల్ఫ్ జనాలందరికీ చాలా ఆకట్టుకునే షో అండ్ అందరి ఇంట్లోని ఒక మనిషిగా చూసే షో. ఆబ్వియస్లీ అలాంటి షో చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్తో వస్తే జనాలు మళ్ళీ ఒక కొత్తదనంగా చూస్తారు. సో నా ప్రాసెస్ కూడా అదే. అంటే వెంటనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి మనం ఏ సినిమా చేసినా కూడా జనాలు ఆ బిగ్ బాస్ ఫ్లేవర్గానే చూస్తారు, కానీ ఆ క్యారెక్టర్లో చూడరు. అందుకనే కొంచెం టైం తీసుకుని ఆ బిగ్ బాస్ ఫ్లేవర్ని మర్చిపోయిన తర్వాత ఇలాంటి సినిమాలు వస్తే డెఫినెట్గా ఈ క్యారెక్టర్లోనే వాళ్ళు చూడడం జరుగుతుంది. సో అదే ఉద్దేశంతో కొంచెం ప్లాన్ చేసుకుని కొంచెం ఒక మంచి ఫిల్మ్ కోసం, మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఐ గాట్ దిస్ కన్నప్ప ఫిల్మ్ అనమాట. సో కన్నప్ప ఫిల్మ్కి ఎప్పుడైతే కాల్ వచ్చిందో, సో లుక్ టెస్ట్ జరిగినప్పుడు ఏదైతే ఆ లుక్ నాకు ట్రైబల్ లుక్ వేసి ఆ లుక్ టెస్ట్ చేశారో, ఆ లుక్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 days బ్రేక్ అనమాట. అంటే మళ్ళీ నాతో పాటు చాలామందికి చేశారు. దసరాలో చేసిన సెకండ్ హీరో దీక్షిత్ శెట్టి కూడా చేశారు. బట్ మళ్ళీ నాకు వస్తుందో రాదో అన్న టెన్షన్లో నేను ఆ టైంలో మీ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే ఒకే రోల్కి ఇద్దరిని ట్రై చేస్తున్నారంటే చాలా చాలా టెన్షన్ వస్తుంది, అది వస్తుందా రాదని. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్? సో ఆ టైంలో నేను చాలా మొక్కుకోవడం జరిగింది. అరుణాచలం వెళ్ళి శివుడికి మొక్కుకోవడం జరిగింది. మళ్ళీ శ్రీకాళహస్తిలో నిజంగా నాకు ఈ రోల్ వస్తే శివుడికి వెండి కళ్ళు ఇస్తారని మొక్కుకోవడం జరిగింది. సో ఇలాంటి మొక్కుకున్న తర్వాత ఆ శివుడు ఆజ్ఞతో మళ్ళీ సినిమా నాకు వరించింది. నిజంగా నేను న్యూజిలాండ్ వెళ్ళినంత వరకు, ఫ్లైట్ ఎక్కి కూర్చున్నంత వరకు, ఫస్ట్ షాట్ చేసినంత వరకు నాకు నమ్మకం కుదరలేదు నిజంగా ఎంత మంచి సినిమాలో ఇంత మంచి బ్యూటిఫుల్ రోల్ వస్తుందని. సో చాలామంది న్యూజిలాండ్లో అడుగుపెట్టి 2-3 రోజుల్లోనే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళకు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక సమ్ రీజన్స్తో. సో ఆ రోల్ ఫస్ట్ షాట్ కూడా చాలా థ్రిల్లింగ్ షాట్ అనమాట. హార్స్ మీద చాలా హార్స్ రైడ్ చేసుకుని వచ్చి ఒక పాయింట్లో జంప్ చేసి ఒక 20 మందిని కొట్టే షాటు. సో ఫస్ట్ షాటే సింగిల్ టేక్లో ఓకే అవడంతో అప్పుడు ఐ గాట్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ఫిల్మ్ అనమాట. సో సినిమా చేస్తున్నంత కాలం ఆ క్యారెక్టర్లోనే ఉండి ఏదైతే మాలీ క్యారెక్టర్ చేస్తానో ఆ క్యారెక్టర్లో ఉండి సినిమా చేయడం జరిగింది. అండ్ సినిమాలో కూడా ప్రతిరోజు ఇట్స్ ఎ డిఫరెంట్ అనుభవం మాకు. ఎందుకంటే అక్కడ న్యూజిలాండ్లో 2 రోజులు షూటింగ్ జరిగితే 2 రోజులు వర్షం పడేది. సో అలాంటి టైంలో ఇంతమంది ఆర్టిస్టులని విష్ణు గారు, మోహన్ బాబు గారు అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ ఇంతమందితో షూటింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. సో షూటింగ్ లేని టైంలో కూడా వర్షం పొద్దున్న స్టార్ట్ అయితే నైట్ వరకు కురుస్తూనే ఉంటుంది. అలాంటి టైంలో మోహన్ బాబు గారు ఆర్టిస్టులకు ఎక్కడ అసౌకర్యంగా ఉండకూడదని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్కి పిలిచి వాళ్ళందరినీ కాలక్షేపం చేస్తూ ఉండేవారు అనమాట. సో ఎవ్రీ ఆర్టిస్ట్ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ అనమాట. అండ్ మీరు అంటే చాలా రోల్స్ చేశారు కదా, నేటివ్ రోల్స్ చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు. కమింగ్ టు దిస్ క్యారెక్టర్, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి సినిమా చేయడం అంటే అలాంటి క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, మీ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది కన్నప్ప మూవీలో? సో ఇప్పటికీ 95 ఫిల్మ్స్ చేయడం జరిగింది. అందులో ఉదయ్ కిరణ్తో ఎక్కువ ఫిల్మ్స్ చేయడం జరిగింది. సో ఉదయ్ కిరణ్తో నేను ఏదైతే శ్రీరామ్లో ఏదైతే క్యారెక్టర్ నాకు ఎంత మంచి పేరు వచ్చిందో, ఆ ఇద్దరి ఫ్రెండ్షిప్ని ఎలా ఎలివేట్ చేసిందో, సో దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ఈ సినిమాలో ఉండబోతుంది అనమాట. సో ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, ఇద్దరు ప్రాణ స్నేహితులు. సో ఆ తిన్నడు క్యారెక్టర్కి ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ, ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఉండే క్యారెక్టర్ అనమాట. సో నిజంగా నాకు మళ్ళీ ఒక సపరేట్ లవ్ ట్రాక్ కూడా సినిమాలో ఉంది. అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ కీ రోల్. నిజంగా ఇంత మంచి రోలు ఇంత పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్లో చేయడం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో ఏ కంటెస్టెంట్కి రాని అదృష్టం
నాకు వచ్చిందనే చెప్పాలి యాక్చువల్గా. ఓకే. అండ్ మోహన్ బాబు గారి గురించి అండ్ మంచు విష్ణు గారి గురించి డ్యూరింగ్ సెట్స్ ఆ టైంలో. యా, నిజంగా విష్ణు గారితో ఫస్ట్ టైం వర్క్ చేయడం నేను. సో విష్ణు గారు మా ప్రెసిడెంట్ అని మీ అందరికీ తెలిసిందే. సో ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నారు మా ప్రెసిడెంట్గా. సో రీసెంట్గా మా ఫాదర్కి బ్లాడర్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా విష్ణు గారు ఇచ్చే ఇన్సూరెన్స్తోనే మా ఫాదర్ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయింది. సో అది యాజ్ అ మా ప్రెసిడెంట్. ఇంకా సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే, అండ్ తను పర్సనల్ ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గా ప్రతి ఆర్టిస్ట్ని పిలిపించుకుని ఆ క్యారెక్టర్ గురించి తనే పర్సనల్గా చెప్పి ఆ క్యారెక్టర్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మోడిఫై చేశారని చెప్పి పర్సనల్ కేర్తో ప్రతి ఆర్టిస్ట్ని తన క్యారెక్టర్ వైజ్గా క్యారెక్టర్ గురించి చెప్తూ విష్ణు గారు పర్సనల్ కేర్ తీసుకోవడం జరిగింది. ఇకపోతే మోహన్ బాబు గారి విషయానికి వస్తే, ఇన్ని సినిమాలు నేను చేసిన తర్వాత కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ని ఎలా చూసుకోవాలో, ఎంత మర్యాదగా వాళ్ళకి కావాల్సినవన్నీ వసతులు కల్పిస్తూ ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్నది నాకు మోహన్ బాబు గారిని చూసిన తర్వాత తెలిసింది. సో ప్రతి ఆర్టిస్ట్తో చాలా నవ్విస్తూ ఉంటూ వాళ్ళతో ఫ్రెండ్లీగా కలిసిపోయిన మనస్తత్వం. అంత సీనియర్ యాక్టర్ అయ్యిండు కూడా ప్రతి ఆర్టిస్ట్ని కూడా చాలా ఫ్రెండ్లీగా చూస్తారన్నమాట. సో ఐ రియలీ లైక్ దాట్. ఓకే అన్న. అండ్ ఫైనల్ క్వశ్చన్, అంటే బిగ్ బాస్ తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ లైఫ్ అంత ఉండదు, తగ్గిపోతుంది అనే వాళ్ళకి, అంటే చాలామంది బయట అదే నమ్ముతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఏదన్నా చిన్న సజెషన్? యా, బేసిక్ ఏంటంటే, నేను ఏది చూసినా ఏది చేసినా చాలా డీప్గా ఆలోచిస్తాను, డీప్గా ఐ స్క్రూటనైజ్ అనమాట. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అందరికీ చూస్తే, బిగ్ బాస్ టైంలో 100 రోజులు ఎవరైతే కంటెస్టెంట్స్ లోపల ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే బయట ప్రతి కుటుంబంతో ప్రతి ఫ్యామిలీతో చాలా దగ్గరగా అట్రాక్ట్ అవుతారు, అటాచ్మెంట్ పెరిగిపోతుంది అనమాట. సో ఆ టైంలో ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ సినిమాలు చేసినా వాళ్ళు బిగ్ బాస్ క్యారెక్టర్గానే చూస్తారు, కానీ ఆ సినిమాలో క్యారెక్టర్గా చూడడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐ సజెస్ట్ ఆల్ ద కంటెస్టెంట్స్, టేక్ యువర్ టైం. ఒక్కసారి బిగ్ బాస్ ఫ్లేవర్ మర్చిపోయినంత వరకు వెయిట్ చేసి ఒక మంచి సినిమాతో బయటకు వస్తే డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ బెటర్ స్కోప్. అండ్ ఫైనల్గా కన్నప్ప ఎలా ఉండబోతుంది? కన్నప్ప ఈజ్ గోయింగ్ టు బి నిజంగా అమేజింగ్ అనమాట. ఇట్స్ అ థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. విష్ణు గారు కెరియర్లోనే ఈ సినిమా ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సో డెఫినెట్గా నాకు కూడా ఈ సినిమా అంతే ముఖ్యం. సో ఇప్పటివరకు విష్ణు గారు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే కన్నప్ప సినిమా ఒక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఇది టోటల్ డిఫరెంట్ మోడ్లో ఉన్న ఫిల్మ్ అనమాట. సో ఏదైతే మైథలాజికల్ ఫ్లేవర్తో కన్నప్ప స్టోరీని తీసుకుని చేయడంతో, పాత స్టోరీకి దీనికి అంటే ఆ థ్రెడ్ సేమ్ ఉన్నా కూడా మార్పులు చేర్పులు చాలా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ఈ ట్రెండ్కి అనుగుణంగా ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ స్టోరీ లైన్లో మార్పులు కానీ అద్భుతంగా ఉండబోతుంది. ఓకే అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.